అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 81 లవ్ యూ డాడీ. ఇక స్టోరీలోకి వెళ్తే అమ్యూజ్మెంట్ పార్క్లో దాత్రిని పట్టించుకోకుండా స్నేహ యువన్లతో సంతోషంగా గడుపుతున్నాడు అక్షయ్. అది చూసి స్నేహపై అసూయతో దాత్రి గుండె రగిలిపోయింది. అక్షయ్కి సన్నిహితంగా ఉన్న స్నేహాన్ని చూస్తే ఆమెకు చంపేయాలన్నంత కసిగా ఉంది. కానీ దాత్రి ముఖంలో వస్తున్న మార్పుల్ని గమనించాడు అరుణ్. దాంతో ఆమె బాధను కాస్త తగ్గించడానికి అన్నట్లుగా దాత్రి భుజం మీద చేయి వేసి ఓదార్పుగా తట్టాడు. కానీ అసలే చిరాకులో ఉన్న ఆమె నన్ను విసిగించకు అరుణ్ అంటూ అతని చేతిని విదిలించుకొట్టి తన ఒంటి మీద ఉన్న లైఫ్ జాకెట్ని తీసి అవతల పారేసి విసురుగా పూల్ నుండి బయటకు వెళ్ళిపోయింది. దాత్రి తన చేతిని విసిరి కొట్టడంతో బాగా హర్ట్ అయ్యాడు అరుణ్. ఆయన ఏం మాట్లాడకుండా తన బాధను గుండెల్లోనే దాచుకొని దాత్రిని ఫాలో అయ్యాడు. అప్పటికే ఈవినింగ్ అవుతూ ఉండడంతో ఇక వెళ్దామంది స్నేహ. దాంతో అక్షయ్ కూడా సరే అంటూ పూల్లో ఆడుతున్న యువన్ను పిలుస్తూ, యువన్ ఇక ఇంటికి వెళ్దాం, నైట్ అయిపోతోంది అని చెప్పాడు. తండ్రి మాట విని బుద్ధిగా తలూపిన యువన్ అక్షయ్ దగ్గరికి వచ్చి, డాడీ ఇవాళ నీతో కలిసి ఆడుకుంటే భలే బాగుంది, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ డాడీ అని అన్నాడు. ఆ మాటలు విని అక్షయ్ చిన్నగా నవ్వి ప్రేమగా యువన్ తల మీద చేయి వేసి నిమిరాడు. ముగ్గురు బట్టలు మార్చుకొని పార్క్ నుండి బయటకు వచ్చేసరికి దాత్రి అక్కడే ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉంది. వాళ్ళు ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని బయటకు వస్తుంటే దాత్రికి చాలా అనీజీగా అనిపించింది. అయినా వెంటనే కవర్ చేసుకొని నవ్వుతూ ముందుకు వెళ్ళి అక్షయ్ని చూసి, అక్షయ్ నువ్వు నేను అరుణ్ కలిసి చాలా రోజులైంది, ఇప్పుడు ఎలాగో నైట్ అయింది కదా, కమాన్ లెట్స్ హ్యావ్ ఎ డిన్నర్ అని సాఫ్ట్గా అడిగింది. ఆమె తెలివిగా స్నేహాన్ని అవాయిడ్ చేయాలని ఈ డిన్నర్ ప్లాన్ చేసింది. దాత్రి ప్లాన్ అర్థమైన స్నేహ వెంటనే యువన్ చేతిని అక్షయ్ చేతి నుండి విడిపించి ముందుకు వెళ్ళబోయింది. అది గమనించిన అక్షయ్ మళ్ళీ యువన్ చేతిని పట్టుకొని దాత్రి వైపు చూసి, నేను వాళ్ళని డ్రాప్ చేయాలి, మీరు వెళ్ళి డిన్నర్ చేయండి అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా కార్ దగ్గరకు వెళ్ళిపోయాడు. అక్షయ్ ప్రవర్తనకు దాత్రి కోపం తారస్థాయికి చేరుకుంది. అయినా కోపంతో వాళ్ళ వైపు నిస్సహాయంగా చూడడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఆమె కంట్రోల్లో లేదని, పరిస్థితులన్నీ వేగంగా మారిపోతున్నాయని ఆమెకు అర్థమవుతోంది. దాత్రి మొహం డల్గా మారిపోవడం చూసిన అరుణ్ ఆమె పరిస్థితి చూసి మనసులోనే బాధపడ్డాడు. ఆమె బాధ అంటూ తెలుస్తూనే ఉన్నా దాన్ని ఎలా పోగొట్టాలో అతనికి అర్థం కావడం లేదు. దాంతో ఆమె దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను డ్రాప్ చేస్తాను, వెళ్దాంరా అని అన్నాడు. అప్పుడు దాత్రి ఆవేశాన్ని అణుచుకోలేక కోపంతో పిడికిలు బిగిస్తూ, నేను ఇలాగే అక్షయ్ కోసం ఎదురు చూస్తూ చావాలని అనుకోవడం లేదు, ఆ స్నేహాన్ని ఎలాగైనా అక్షయ్ లైఫ్ నుండి తరిమేయాలి, ఇంతకు మించి నాకు మరో దారి లేదు కసిగా ఉంది. ఆమె కోపాన్ని చూసిన అరుణ్, కూల్ దాత్రి, సిచ్యువేషన్ నువ్వు అనుకునేంత వరస్ట్గా ఏం లేదు, నాకు తెలిసినంత వరకు వాళ్ళ మధ్య అంత క్లోజ్ రిలేషన్షిప్ లేదు అన్నాడు అరుణ్. దాత్రిని కూల్ చేయడానికి ఏదో చెప్పాడు అరుణ్. కానీ ఆ విషయం మీద అరుణ్కి కూడా క్లారిటీ లేదు. ఈరోజు వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నారో స్వయంగా తన కళ్ళతో చూశాడు. అక్షయ్ మనసులో ఏముందో అతను ఖచ్చితంగా చెప్పలేడు. అరుణ్ మాటలకు దాత్రి కొంచెం విసుగ్గా చూసి, ఈరోజు వాళ్ళు ఒకే ఫ్యామిలీలా కలిసిమెలిసి ఉండడం నీ కళ్ళకు కనిపించలేదా? అక్షయ్ వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆ స్నేహ ఏదో మాయ చేసి అక్షయ్ను తన వైపు తిప్పుకుంటుంది. ఇక నేను కూల్గా ఉండలేను అని అంటూనే వెళ్ళి కారు ఎక్కింది. అక్షయ్ కారులో ఉన్న యువన్ అలసిపోయి నిద్రపోతున్నాడు. స్నేహ అక్షయ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ఇద్దరి మధ్య విచిత్రమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. వచ్చే ముందు దాత్రి తనను తినేసేలా చూసిన చూపు స్నేహను వెంటాడుతోంది. దాంతో ఆమె నిదానంగా, నువ్వు ఆమెతో వెళ్లాల్సింది, ఇంటికి మేము వెళ్ళిపోయే వాళ్ళం కదా అని అంది. కారు వెనక సీట్లో తల వెనక ఆనించి కళ్ళు మూసుకొని కూర్చున్న అక్షయ్ ఆ మాటలు విని కళ్ళు తెరిచి స్నేహ వైపు ఒకసారి ఆశ్చర్యంగా చూసి మళ్ళీ సైలెంట్గా కళ్ళు మూసుకున్నాడు. అతను ఏమైనా మాట్లాడతాడేమో అని చాలాసేపు ఎదురు చూసింది స్నేహ. కానీ అక్షయ్ మౌనంగా ఉండటంతో అతను నిద్రపోతున్నాడో లేక ఆ విషయం మాట్లాడడం ఇష్టం లేదో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె నిట్టూరుస్తూ, ఏదైనా అతని ఇష్టం, అడగడానికి నేనెవరిని అనుకుంది. కాసేపటికి ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అన్నపూర్ణమ్మ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచింది. లోపలికి వచ్చిన అక్షయ్, యువన్కి వేడి నీళ్ళతో స్నానం చేయించు, పూల్ వాటర్లో ఎక్కువ టైం ఉన్నారు కాబట్టి ఈజీగా కోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పాడు. అంటూ
యువన్ను తీసుకొని పైకి వెళ్ళిన స్నేహ ముందుగా యువన్కు స్నానం చేయించడం మొదలుపెట్టింది. నిద్రమత్తులోనే ఉన్న యువన్ ముఖాన్ని చూసిన స్నేహకు తన కొడుకు ఈరోజు ఉన్నంత ఆనందంగా పుట్టినప్పటి నుండి ఎప్పుడూ లేడని అనుకుంటూ యువన్ చెంపపై కిస్ చేసి, బాగా ఎంజాయ్ చేశావా అని అడిగింది. యువన్ నిద్రమత్తులోనే తలూపుతూ, ఎస్ మమ్మీ, డాడీ మనతో ఉంటే నాకు చాలా నచ్చింది, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అని కళ్ళల్లో మెరుపుతో చెప్పాడు. యువన్ కళ్ళల్లో ఆ మెరుపు చూసిన స్నేహకు ఒక్కసారిగా ఆమెకు గత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. యువన్ చిన్నప్పటి నుండి ఎక్కువగా అల్లరి చేసేవాడు కాదు. స్నేహ ఒంటరిగా అబ్రాడ్లో ఉండి మొదటిసారిగా తల్లవడం, ఎలాంటి గైడెన్స్ లేకపోవడంతో ఆమెకు అప్పటికి పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియదు. ఆకలేస్తే పిల్లాడికి పాలు మాత్రం పెట్టేది. ఆమె లైఫ్లో తగిలిన ఎదురుదెబ్బల వల్ల ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు డిప్రెషన్లో ఉండేది. కానీ ఆమె అదృష్టం కొద్దీ యువన్ పుట్టాక కాస్త కోలుకుంది. వాడి ముద్దు మొహం చూశాక జీవితం మీద ఆశ, మనసులో ఆత్మవిశ్వాసం పెరిగాయి. యువన్ పుట్టడమే తన జీవితంలో పెద్ద వరం అనుకునే స్థాయికి వచ్చి ఇప్పుడు తన కొడుకుని ఏ లోటు లేకుండా పెంచగలుగుతుంది. ఆలోచనలతోనే ఆమె యువన్కు స్నానం చేయించింది. మళ్ళీ కాసేపటికే తల్లిని దగ్గరగా పట్టుకొని నిద్రలోకి జారుకున్నాడు యువన్. ప్రశాంతంగా నిద్రపోతున్న కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకొని తర్వాత ఆమె కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళింది స్నేహ. వేడి నీళ్ళు శరీరం మీద జారుతుంటే ఆమెకి చాలా హాయిగా అనిపించింది. ఈరోజు మొత్తంలో అప్పుడప్పుడు కాస్త భయంగా, అనీజీగా అనిపించిన యువన్ ముఖంలో సంతోషం చూసి అవన్నీ మర్చిపోయింది. ఈరోజు యువన్ సంతోషానికి కారణమైన అక్షయ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంది. కాసేపటికి ఆమె స్నానం చేసి ఫ్రెష్ అయ్యింది. ఇంతలో డోర్ కొట్టిన శబ్దం రావడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది స్నేహ. ఎదురుగా వేడివేడి సూప్ బౌల్తో నిలబడి ఉన్న అక్షయ్ కనిపించాడు. చేతిలో బౌల్తో అతన్ని చూసిన స్నేహ షాక్ అయినట్లుగా నిలబడింది. ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. అన్నపూర్ణ గారు నీకోసం సూప్ చేశారు, కూల్గా చెప్తూనే లోపలికి వచ్చి బౌల్ను సోఫా ముందున్న టీపాయ్ మీద పెట్టాడు అక్షయ్. స్వయంగా అక్షయ్ సూప్ తీసుకురావడం, తనపై స్పెషల్ కేర్ చూపించడం ఆమెకి కాస్త ఇబ్బందిగా అనిపించింది. అయినా ఏం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చొని సూప్ తాగింది స్నేహ. వేడివేడి సూప్ తాగిన తర్వాత ఆమెకి చాలా రిలీఫ్గా అనిపించింది. అప్పుడు స్నేహ అక్షయ్ వైపు కృతజ్ఞతగా చూస్తూ, నా కోసం సూప్ తీసుకువచ్చినందుకు థ్యాంక్స్. అదొకటే కాదు, ఈరోజు మీరు యువన్కి మంచి కంపెనీ ఇచ్చారు, వాడు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడు అని మనస్ఫూర్తిగా చెప్పింది. ఆమె మాటలకి, కృతజ్ఞతకి ఎలా రెస్పాండ్ అవ్వాలో అక్షయ్కి తెలియలేదు. కానీ చాలా కాలం తర్వాత అతను కూడా ఇవాళ బాగా ఎంజాయ్ చేశాడని అతనికి కూడా అర్థమైంది. ఆ తల్లి కొడుకుల మొహాల్లో నవ్వు చూసి అతని హృదయం నిండిపోయింది. ఆ ఫీలింగ్ ఏంటో కూడా అతనికి తెలియదు. తర్వాత రోజు అక్షయ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పటి నుండి అతని పేరెంట్స్ ప్రశాంతంగా ఉన్నారు. అక్షయ్ పెళ్లి గురించి తప్ప వాళ్ళకి పెద్ద వేరే ఆలోచనలు ఏమీ లేవు. రాజేశ్వరి కూడా తన ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు గెట్ టుగెదర్కు వెళ్తూ ఖాళీ టైంలో ఇంట్లో పూల మొక్కలు పెంచుకుంటూ చాలా హ్యాపీగా రోజులు గడిపేస్తున్నారు. ఆమెకి చాలా ఏళ్ళుగా అదొక హాబీ. ఆ రోజు ఉదయం ఎప్పటిలాగే గార్డెన్లో పూల మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా సర్వెంట్ వచ్చి, మేడం, మిమ్మల్ని కలవడానికి దాత్రి గారు వచ్చారు అని చెప్పాడు. దాత్రి పేరు వినగానే రాజేశ్వరి సంతోషంగా, సరే ఆమెను కూర్చోమని చెప్పు, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ తన చేతిలోని పని సర్వెంట్స్కి అప్పచెప్పి హాల్లోకి వచ్చింది రాజేశ్వరి. దాత్రి ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఆమెకు తెలియకపోయినా అక్షయ్తో కలిసి పెరిగిన దాత్రి ఇంటికి రావడంతో ఆమెకు ఆనందంగా అనిపించింది. ఆమె వచ్చేటప్పటికి హాల్లో ఉన్న సోఫాలో హుందాగా కూర్చొని ఉంది దాత్రి. ఆమెను అలా చూడగానే దాత్రి ప్రవర్తనలోనే రాజసం ఉట్టిపడుతుందని అనుకుంది రాజేశ్వరి. వెంటనే ఆమెను ఆప్యాయంగా పలకరిస్తూ, దాత్రి, ఇన్ని రోజులకి ఈ ఆంటీని చూడాలని అనిపించిందా అంది రాజేశ్వరి. దాత్రి కూడా ముఖంలో హ్యాపీనెస్ని చూపిస్తూ, హాయ్ ఆంటీ, ఐ మిస్ యూ, ఇవాళ ఎందుకో మిమ్మల్ని చూడాలి అనిపించింది, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేశాను అని చెప్తూనే రాజేశ్వరిని హక్ చేసుకొని తనతో తెచ్చిన 2 గిఫ్ట్ బాక్స్లను రాజేశ్వరి చేతికిస్తూ, కొన్ని రోజుల క్రితం మా ఆఫీస్లో వాళ్ళు ఈ గిఫ్ట్ బాక్స్లు ఇచ్చారు, ఇవి వాళ్ళ విలేజ్ స్పెషల్స్, మార్కెట్లో మనకి దొరకవు, అందుకే వాటిని మీకోసం తీసుకువచ్చాను అని ప్రేమగా చెప్పింది దాత్రి. రాజేశ్వరి వాటిని చేతిలోకి తీసుకొని పక్కనే ఉన్న సర్వెంట్కి ఇచ్చి లోపల పెట్టమని చెప్పింది. తర్వాత దాత్రి వైపు అభిమానంగా చూస్తూ, నువ్వు ఇక్కడికి రావడమే పెద్ద గిఫ్ట్,
ఇంకా బయట వాళ్ళల్లా ఇలా నా కోసం గిఫ్ట్ తీసుకురావడం ఎందుకు అంది. ఆ మాటకు ధాత్రి సంతోషంగా అదంతా మీ అఫెక్షన్ ఆంటీ అని అంది. రాజేశ్వరి కూడా చిన్నగా నవ్వి సర్వెంట్ను పిలిచి టీ స్నాక్స్ రెడీ చేయమని పురమాయించింది. ధాత్రిని చూసి చాలా రోజులవడంతో అభిమానంగా ఆమె పక్కనే కూర్చొని చేయి పట్టుకొని, కంపెనీ వ్యవహారాల్లో పడి నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకోవడం లేదా? చూడు ఎలా అయిపోయావు. నువ్వు ఆడపిల్లవయ్యండి అన్నీ ఒక్కదానివే చూసుకుంటున్నావు. నీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని అంది రాజేశ్వరి. ఆమె మాటల్లో ప్రేమకి కరిగిపోయింది ధాత్రి. చిన్నప్పుడు అందరూ ఇక్కడ కలిసి ఉన్నప్పుడు ధాత్రిని ఆమె సొంత కూతురులా చూసుకునేది. దాంతో ఆమె చిన్నగా నవ్వి, అలాంటిదేం లేదా ఆంటీ, ఐఎమ్ ఫైన్ అంది. కాసేపటి తర్వాత మెల్లగా టాపిక్ని డైవర్ట్ చేస్తూ, అక్షయ్తో పోల్చుకుంటే నాదేమంత పెద్ద అచీవ్మెంట్ కాదులే ఆంటీ. అతను ఇంత చిన్న ఏజ్లోనే అంత పెద్ద బిజినెస్ని ఒక్కడే మేనేజ్ చేస్తున్నాడు అంది ధాత్రి. తన కొడుకు గురించి పొగడ్తలు వినగానే రాజేశ్వరి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆమె స్టేటస్లో ఎంత గొప్పదైనా కొడుకు గురించి రాగానే అందరి తల్లల్లాగే గర్వంగా రియాక్ట్ అవుతూ, అవును వాడు నిజంగా మొండివాడు, అన్నీ మనసులోనే దాచుకుంటూ పైకి మాత్రం స్ట్రాంగ్గా ఉంటాడు అంది రాజేశ్వరి. అప్పుడు ధాత్రి మాట్లాడుతూ, అవునాంటీ మీరు చెప్పింది నిజమే, కానీ అక్షయ్ ఈ మధ్య అన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. హెల్త్పై కూడా కేర్ తీసుకోవడం లేదు. నేను మొన్న అనుకోకుండా అతన్ని కలిశాను. ఎలాగో డిన్నర్ టైం అయిందే కదా అని డిన్నర్కి ఇన్వైట్ చేశాను. కానీ అక్షయ్ మాత్రం నాకు టైం లేదంటూ వెళ్ళిపోయాడు అని కావాలనే విషయాన్ని పొడిగిస్తూ చెప్పి రాజేశ్వరి ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ను గమనిస్తూ ఉంది ధాత్రి. ఆ మాటలు వినగానే రాజేశ్వరి ముఖంలో చిన్నపాటి ఆందోళన కనిపించడం చూసి ధాత్రి లోపలే నవ్వుకుంది. కానీ పైకి మాత్రం ముఖాన్ని విచారంగా పెట్టి, ఏమైందాంటీ, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది. దాంతో రాజేశ్వరి చిన్నగా నిట్టూర్చి అప్పుడే సర్వెంట్ తీసుకువచ్చిన టీను తీసుకొని సిప్ చేసి, ఏం లేదులే ధాత్రి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే, లీవ్ ఇట్ అని అంది. కానీ ధాత్రి ఆమెను ఓదారుస్తున్నట్లుగా, ఆంటీ మీరు అక్షయ్ గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు, ఇదంతా ఆమె కారణంగానే అని చెబుతూ మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడు రాజేశ్వరి ఆమె వైపు అనుమానంగా చూసి, చెప్పు ధాత్రి, నా దగ్గర దాచిపెట్టడానికి ఏముంది అంది. అప్పుడు ధాత్రి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా నటిస్తూ, ఆంటీ అక్షయ్ ఆ తల్లి కొడుకులకు చాలా దగ్గర అవుతున్నాడు. వాళ్ళిద్దరిని తీసుకొని వీకెండ్లో పార్క్కి కూడా వెళ్ళాడు అని చెప్పింది. ఆ మాట వినగానే రాజేశ్వరి ముఖం కోపంగా మారిపోయింది. దాంతో ఆమె ఆవేశంగా, ఏంటి వాళ్ళిద్దరినీ తీసుకొని పార్క్కి వెళ్ళాడా? అసలు వాడేంటో వాడి స్థాయి ఏంటో మర్చిపోయాడా అని అంది. రాజేశ్వరి కోపాన్ని చూసిన ధాత్రి ఆమెను కూల్ చేస్తున్నట్లుగా మాట్లాడుతూ, ఆంటీ మీరు అలా ఆవేశపడకండి, ఇవన్నీ నాకు ఎవరో చెప్తే తెలిసాయి, నిజమేంటో తెలియదు. కానీ అక్షయ్ ఆ పిల్లాడిని నిజంగా ఇష్టపడుతున్నట్లు నేను కూడా చూశాను. ఆ ఇంట్లో ఉండే స్నేహాను కూడా నేను ఒకసారి కలుసుకున్నాను. ఆమె చాలా అందంగా ఉంది. కానీ అంటూ ఒక క్షణం ఆగిపోయింది. స్నేహాను తలుచుకోగానే ధాత్రి మనసులో కోపాన్ని అణుచుకోలేకపోయింది. దాంతో ఆమె పళ్ళు కొరికి మళ్ళీ మాట్లాడుతూ, ఆ స్నేహకి మన అక్షయ్ పక్కన ఉండే అర్హత ఉందని నాకు అనిపించడం లేదు. మన అక్షయ్ తలుచుకుంటే అంతకన్నా గొప్ప కుటుంబాల నుంచి గొప్ప అందగత్తెలు చాలామంది వస్తారు అని అంది. ధాత్రి ముఖంలో ఆవేశాన్ని చూసి రాజేశ్వరి మెల్లగా ఆమె చేతిపై తట్టి, నువ్వు చెప్పింది నిజమే ధాత్రి, ఆమెకు అక్షయ్ పక్కన ఉండడానికి అర్హత లేదు. ఆమె వేరే ఎవరికో బిడ్డకు తల్లి. అలాంటి ఆమె ఒక దేశానికి యువరాణి అయినా సరే మా వేద ఫ్యామిలీ ఆమెను కన్నెత్తి కూడా చూడదు. ఒక స్వచ్ఛమైన అమ్మాయి మాత్రమే ఈ ఇంట్లోకి కోడలుగా అడుగు పెడుతుంది అంది రాజేశ్వరి. రాజేశ్వరిని రెచ్చగొట్టి స్నేహాన్ని అక్షయ్కి దూరం చేయాలనుకున్న ధాత్రి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? రాజేశ్వరి ఇప్పుడు ఏం చేయబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.